ఆపరేషన్స్ అవి జరిగిన తర్వాత కొన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ అన్నవి అవాయిడ్ చేయడం ద్వారా ఈ పస్ లేదా చీము పట్టకుండా ఉంటుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. లేదా చాలామంది ఈ పథ్యాలనేవి ఫాలో అవుతూ ఉంటారు. ఇది నిజంగా సైంటిఫిక్ బేస్ ఉందా అనే దాని గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీరామ్. మనం గమనిస్తుంటాం, చాలామంది ఈ డౌట్ అడుగుతుంటారు లేదా చాలామంది ఫాలో అవుతుంటారు. పర్టికులర్గా ఆపరేషన్స్ అయిన వాళ్ళు లేదా గాయాలైన వాళ్ళు చీము పట్టకుండా ఉండడానికి పప్పులు అవి తినమని, లేదా ఆకుకూరలు అవి తక్కువ తింటామని, అవి వంకాయ అవి తినమని, ఇలా తినకుండా ఉండడం వల్ల చీము అది పట్టకుండా ఉంటుందని, అదే దురద అది కూడా తగ్గుతుందని అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా దీనికి పూర్తిగా సైంటిఫిక్ బేస్ ఏం లేదు. యాక్చువల్గా ఇలా చేయడం మంచిది కూడా కాదు. చాలామంది అనుకుంటారు ఈ పప్పులు తినడం వల్లే గాయాల్లో చీము అది చేరుతుంది, గాయం మానకుండా చేస్తుంది. యాక్చువల్గా అయ్యే కారణం వేరే కారణాలు ఉంటాయి. ఈ చీము పడడానికి కారణం పేషెంట్ ఫ్యాక్టర్స్ ఏముంటాయంటే ఎక్కువగా షుగర్ కంట్రోల్ లేకపోవడం, లేదా ఒబిసిటీ, లేదా వేరే ఫ్యాక్టర్స్, స్మోకింగ్, డ్రింకింగ్, టొబాకో, ఇలాంటి అలవాట్లు ఉన్నప్పుడు ఏంటంటే గాయాలు తొందరగా మానవు. అదేవిధంగా గాయాలకి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్. అంతేగాని ఫుడ్తో ఎటువంటి సంబంధం ఉండదు. అదేవిధంగా లోకల్ ఫ్యాక్టర్స్ లైక్ అంటే తగిలిన గాయం, ఏదైనా అయిన గాయమే పెద్ద గాయం, లేదా గాయం అయినప్పుడే కొంచెం కంటామినేషన్ అవి ఉన్న గాయాలు అవి కొంచెం చీము పట్టే రిస్క్ మామూలుగానే ఉంటుంది. కానీ దాన్ని ఫుడ్తో రిలేట్ చేయడం అన్నది పూర్తిగా రాంగ్, సైంటిఫికల్లీ నాట్ ప్రూవెన్, సైంటిఫిక్గా తప్పు కూడా. అదేవిధంగా ఈ వూండ్స్ త్వరగా మానాలంటే మన డయాబెటిక్ పేషెంట్స్ అయితే షుగర్స్ బాగా కంట్రోల్లో ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా యాక్చువల్గా హై ప్రోటీన్ డైట్, ఈ పప్పులు, దినుసులు, అలాగే గుడ్డు, పాలు ఇలాంటివి తీసుకోవడం వల్ల గాయాలు ఇంకా త్వరగా మానే అవకాశం ఉంది. వీటిలో ప్రోటీన్ అన్నది మన ఏదైతే టిష్యూ లాస్ అయ్యామో అది త్వరగా బిల్డ్ అవ్వడానికి దోహదం చేస్తుంది. సో ఎవరైతే ఇటువంటి పథ్యాలు అవి చేస్తారో, గాయాలు అవి చీము పడతాయని లేదా మానడం లేట్ అవుతుందని, అది పూర్తిగా తప్పు పద్ధతి. అలా చేయకూడదు. సో మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ప్లీజ్ డూ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ధన్యవాదాలు.